మంత్రి గారు, ముఖ్యంగా మా సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు, మా మంత్రి గారు, తర్వాత మీ మంత్రి గారు, సినిమా ఇండస్ట్రీకి ఎన్ని కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, తీరుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నాకు ఏంటంటే సంబంధం 1999లో నేను ఎమ్మెల్యేగా ఉండగా నాతో పాటుగా ఆయన కూడా హౌస్లో ఉన్నారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ, మాది అధికార పార్టీ తెలుగుదేశం. రోజు పోటాడుకుంటూ ఉండేవాళ్ళం ఆ టైంలో. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అటువంటి మంచి వ్యక్తి. అప్పుడు ఏంటంటే అండి, ఆ టీ బ్రేక్ అవ్వగానే అందరం సరదాగా మాట్లాడుకుంటూ నుంచునేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ కల్చర్ ఉందో లేదైతే నాకు తెలియదు, కానీ అందరం చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఒక మనసును ఇప్పు పంచుకుంటూ మళ్ళీ హౌస్లోకి వెళ్ళంగానే ఎవడు గొడవ వాడిది, ఎవడు రాజకీయం వాడిది, ఎవడు గొడవ వాడిది, ఆ రకంగా ఉండేది. అటువంటి చక్కటి మా మంత్రి గారు ఈ రోజున సినిమాటోగ్రఫీ మంత్రి కావడం నాకు చాలా అదృష్టం. నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం కోసం అప్పుడు నుండి మంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇవాళ ఆయనకి మంచి అనుభవం ఉంది. చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సను. ఒక రకంగా చెప్పండి, రాజకీయాల్లో ఆయనకంటే నేను చాలా జూనియర్ని. అటువంటి వ్యక్తి, మహా వ్యక్తి ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి తీరుస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇక మా మురళీమోహన్ గారు, ఆయన నాకు గురువు గారు అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే మురళీమోహన్ గారి ఊరు చేటపర్రు, మా ఏలూరు పక్కనే. ఏలూరుకి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరం చేటపర్రు. వీరి నాన్నగారు మాధవరావు గారు ఉండేవారు. మా నాన్నగారికి ఆయన చాలా ఫ్రెండ్. మా నాన్నగారి దగ్గరికి వారం వస్తూ ఉండేవారు. మా ఇంట్లో చాలాసార్లు భోజనం చేశారు. ఆయన 101 ఏళ్ళు ఎంతో బతికినట్టున్నారు ఆయన. నాకు తెలిసి మురళీమోహన్ గారు 110 ఏళ్ళు గ్యారంటీగా ఉంటాడు. ఆయన 110 ఏళ్ళు గ్యారంటీగా ఉంటారు. ఇవాళ కూడా ఆయన 80 సంవత్సరాలన్నా కూడా ఆయన ఎలాగొండ చూడండి గ్లామర్గా ఉన్నాడు. మురిచిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎంత అదృష్టం అంటే ఆ తండ్రి జీన్స్ ఆయనకు వచ్చినాయి. ఖచ్చితంగా 100 దాటేస్తారు, అందులో డౌటే లేదు. నేనేంటంటే అనేది ఇవాళ 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి, ఇండస్ట్రీ అంటే అండి ముళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఎప్పుడు కాటేస్తారో తెలియదు, ఎవరు మనస్తత్వం ఏ రకంగా ఉంటుందో తెలియదు. మన మీద ప్రేమతో మాట్లాడుతున్నారా, కోపంతో మాట్లాడుతున్నారా, ఆప్యాయతతో ఉన్నారా, వెనక నుంచి గోతులతో అవుతున్నా ఏం తెలుస్తావు. ఆ సినిమా ఇండస్ట్రీనే అలాంటిది. అటువంటి దాంట్లో 50 సంవత్సరాలు లాక్కి వెళ్ళాడంటే ఈయన ఎంత మంచి మనసు కాకపోతే లాక్కెళ్ళగలుగుతారు చెప్పండి. ఒక చిన్న ఆర్టిస్ట్గా బయలుదేరి నాకు ఇప్పటికీ మర్చిపోలేండి ఆ వారాలబ్బాయి సినిమా. ఇప్పటికీ కూడా మర్చిపోలేని ఈయన చేసిన అద్భుతమైన సినిమాల్లో, ఈయన యాక్ట్ చేసిన సినిమాల్లో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అంటే నేనేది ఏంటంటే అంత మంచి విషనాగుల మధ్యలోకి వెళ్తూ జీవితాన్ని 50 సంవత్సరాలు తీసుకెళ్ళి టీవీలో కానీ, ఓటీటీలో కానీ, సినిమాలో కానీ అనేక రంగాల్లో తీసుకెళ్తూ అటు రాజకీయ నాయకుడిగా మాకున్న రాజమండ్రి పక్కన ఎంపీగా ఈయన చేశారు. ఈయన చేసిన అభివృద్ధి, ఎంపీగా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఒక కమిటెడ్గా చేశాడు ఆయన.